హలో అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది 1.5 ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ ప్రాపర్టీ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో టోటల్ డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాపర్టీ ఎక్కడుంది, ప్రైజు, అలాగే ప్రాపర్టీ యొక్క స్టేటస్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి మనకి బిఎన్ రెడ్డి నగర్ అనే ఏరియాలో ఉందండి. ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉందన్నమాట. మంచి లొకేషన్లో ఉన్న ప్రాపర్టీ, వెస్ట్ ఫేజింగ్తో ఉన్న ప్రాపర్టీ అనమాట. ఫేజింగ్లో మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది. ఇది డెడ్ ఎండ్ ప్రాపర్టీ అండి. మీరు బయట కూడా పార్క్ చేసుకోవచ్చు. మీకు చాలా స్పేస్ ఉందన్నమాట బయట పార్క్ చేసుకోవడానికి కూడా. లోపల కూడా మనం బైక్స్, కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. స్పేసియస్ హౌస్ అండి. ఇది 1.5 ఇయర్స్ ఓల్డ్ హౌస్. బిఎన్ రెడ్డి నగర్ అనే ఏరియాలో ఉంది. అల్మాస్గూడ అనే ఏరియాలో ఉంది. మీకు ఎగ్జాక్ట్గా ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసరికి G+1 ప్రాపర్టీ. గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. పార్కింగ్తో పాటు 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ విషయానికి వస్తే 134 గజాల్లో కట్టిన హౌస్ అనమాట. సైజ్ విషయానికి వస్తే 43.6 by 26.9. ఆల్మోస్ట్ ఆల్ మీకు 43.6 by 30 ఉంటుంది. 43.6 అనేది రోడ్ సైడ్ అయితే ఉంటుంది. అందుకని మీకు చాలా స్పేస్ వస్తుంది అనమాట. డెడ్ ఎండ్ కాబట్టి పార్కింగ్కి స్పేస్ అయితే వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూము, ఫస్ట్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా చూసుకోవచ్చు మీరు. గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాం మనం. ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి మూవ్ ఆన్ అవుతున్నాం. సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ హౌస్ యొక్క టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి 2200 SFT అండి. అలాగే ప్రైస్ వచ్చేసరికి 1,20,00,000 కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియేషన్ అనేది మీరు డైరెక్ట్ ఓనర్తో అయితే చేసుకోవచ్చు. మీరు ప్రాపర్టీ నచ్చిన తర్వాత ఓనర్ నెంబర్ నేను స్క్రీన్ పైన ఇచ్చాను. ఓనర్తో అయితే మీరు నెగోషియేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి మూవ్ అవుతున్నాం. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ కూడా చూసుకోవచ్చు మీరు. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. డిజైన్ అయితే సూపర్గా చేయడం జరిగింది. ఇది మెయిన్ డోర్ అనమాట. మనకి డోర్ వచ్చేసరికి నార్త్ సైడ్ నుంచి డోర్ ఎంట్రన్స్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనం టెర్రస్ పైకి కూడా వెళ్ళొచ్చు. ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి మనకి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. అలాగే ఫుల్ LRS పేడ్ ప్లాట్లో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 పర్మిషన్తో, మున్సిపాలిటీ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనమాట. ఇక మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే హాల్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ఇవ్వడం జరిగింది. 2 బెడ్రూమ్స్, కిచెన్, హాలు, డైనింగ్ ఏరియాతో పాటు మనకి పూజా రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడొచ్చు మనకి ఫుల్లీ ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. రీసెంట్గా ఇల్లు జాబ్కి షిఫ్ట్ అవ్వడం వల్ల ఈ ప్రాపర్టీ అనేది సేల్ చేయడం జరుగుతుంది. శ్వేత నివాస్ రోడ్ నెంబర్ 4లో ఉన్న ప్రాపర్టీ అండి ఇది. రోడ్ నెంబర్ 4 డెడ్ ఎండ్లో అయితే ఉంటుంది అనమాట. శ్వేత నివాస్లో అయితే ఉంటుంది. మనకి ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ల్యాండ్ మార్క్ అనమాట. మనం కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం. చూడొచ్చు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. కబోర్డ్స్ చేయించుకోలేదు. వీళ్ళకి అర్జెంట్ జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల సేల్ చేయడం జరుగుతుంది అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో వచ్చింది ఈ ప్రాపర్టీ అనేది. మీకు ఎటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. ఇలాంటి మనకు సిమిలర్ ప్రాపర్టీస్ రాబోతున్నాయి. అవి మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇది కామన్ వాష్రూమ్. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. బెడ్రూమ్ సైజెస్ మీరు చూసుకోవచ్చు. చాలా స్పేసియస్గా అయితే వచ్చాయి. మనకు బెడ్రూమ్స్ ఎంట్రన్స్ వచ్చేసరికి ఈస్ట్ నుంచి వచ్చారు. ఈస్ట్ డోర్స్ నుంచి మనం ఎంటర్ అవుతున్నాము. అలాగే దీనికి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. అది మనకి ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. చూసుకోవచ్చు మీరు. 134 గజాల్లో కట్టిన ప్రాపర్టీ అనేది 2200 SFT అయితే బిల్డప్ ఏరియా ఉంటుంది. అలాగే ప్రైస్ వచ్చేసరికి 1,20,00,000 చెప్పడం జరుగుతుంది. నెగోషియబుల్గా చెప్పడం జరుగుతుంది. ఇది కామన్ వాష్రూమ్, అటాచ్డ్ వాష్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం సెకండ్ బెడ్రూమ్కి అయితే మూవ్ ఆన్ అవుతున్నాము. సెకండ్ బెడ్రూమ్ కూడా చూసుకోవచ్చు. చాలా స్పేసెస్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట.
ఫ్రెండ్స్ మీరందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. ఇప్పుడు వరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. అట్లీస్ట్ 2 మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అప్పుడే మేము ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రాపర్టీస్ మీకు ఎటువంటి కమిషన్ లేకుండా తీసుకురావడం జరుగుతుంది. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించిన తర్వాత ఈ ప్రాపర్టీ అయితే ఇంతతో క్లోజ్ చేస్తాను. పిల్లర్స్తో కట్టిన హౌస్ మనకి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు. ఇది మనకి ముందర కనబడుతున్న బిల్డింగ్ వచ్చేసరికి ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ అనమాట. ఎగ్జాక్ట్ దీని బ్యాక్ సైడే ఉంటుంది. అలాగే 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ప్రాపర్టీ అనమాట. 100% క్లియర్ టైటిల్తో ఉంటుంది. మీకు చాలా రీజనబుల్ ప్రైస్ వస్తుంది. నెగోషియబుల్ కూడా చేయడం జరుగుతుంది. మరిన్ని వివరాల కోసం అయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కాల్ చేయండి. అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే ఫొటోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను మన వెబ్సైట్లో, అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, టేక్ కేర్, బై బై.